నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని అధికారులకు ఆదేశం. అంబేద్కర్ భావజాలంపై టీడీపీ ఆది నుంచి విషం చిమ్ముతోందన్న వైసీపీ నేత కొమ్మూరి కనకారావు. ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని ధ్వజం. ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు. మంత్రులకు ఆహ్వాన పత్రికలను అందజేసిన ఆలయ అధికారులు. దత్తాత్రేయ అంటే తెలంగాణ వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తిగా తెలుసన్న కవిత. 20 ఏళ్లుగా కుల మతాలకు అతీతంగా అలైబలై నిర్వహిస్తున్నారని వ్యాఖ్య. ఉత్తరాంధ్ర జిల్లాలను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా వేర్వేరు ఘటనలో 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని ఆదేశించారు. విశాఖపట్నం నగరంలోని కంచరపాలెంలో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో 2, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో మరొకరు వర్షాల కారణంగా మృతి చెందినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని, అంబేద్కర్ భావజాలంపై టీడీపీ ఆది నుంచి విషం చిమ్ముతోందని వైసీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పాలనలో నిత్యం దళితులపై దాష్టికాలు, అంబేద్కర్ విగ్రహాలకు అపచారాలు జరుగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ మూకలు నిప్పులు పెట్టాయని అన్నారు. ఈ ఘటనకు కారకుడైన టీడీపీ నేత సతీష్ నాయుడిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం రూపొందించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడానికి అడ్డంకులు ఏంటని చెప్పి ధైర్యంతో విగ్రహం పెట్టడం జరిగింది. అది ఓర్చుకోలేక అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం తట్టుకోలేక సతీష్ నాయుడు అతని అనుచరులే కావాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు, దళిత సంఘ నేతలు ఇదే మాట చెబుతా ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దళితులన్నా, మహిళలన్నా, రైతులన్నా అతని గిట్టదు కాబట్టి దళితుల మీద నిరంతరం దాడులు, అత్యాచారాలు కొనసాగుతున్నప్పుడు కూడా ఎలాంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్లనే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతుందని చెప్పేసి స్పష్టం చేస్తా ఉన్నాం. అవును, చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్నాడు కదా, దళితులు ఏమైనా పుడతారని కోరుకుంటారని చెప్పేసి అని. అందువల్ల ఏంటంటే దళితులంటే ఆయన గిట్టదు కాబట్టి, ఈ దళితులు అనేటువంటి వాళ్ళు ప్రశ్నిస్తారు కాబట్టి వీళ్ళంటే చంద్రబాబు నాయుడు గిట్టదనేది ఆయన మాటలోనే స్పష్టమైంది. ఈరోజు దేశమంతా దసరా ఉత్సవాల్లో అమ్మవారికి జాతర చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక దళితుల్ని బలిచ్చేటువంటి సంస్కృతి, దళితుల్ని దాడులు చేసేటువంటి సంస్కృతి పెరిగిపోతున్న దానికి ఇలాంటి నిదర్శనం చెబుతా ఉన్నాం. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు దళితుల మీద దాడులు జరుగుతున్నా, లేదు అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలన్నా కూడా ఆయనకి ఇష్టం ఉండదు. దానికి సాక్ష్యం ఏంటంటే 2014 నుంచి 19 వరకు అతని ప్రభుత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహం పెడతానని చెప్పేసి రాజధాని ప్రాంతంలో శంకుస్థాపనకే పరిమితం చేసి దానికి కేటాయించిన డబ్బులు మొత్తం కూడా చివరిలో పసుపు కుంకానికి దారి మళ్లించి చివరికి శంకుస్థాపనలో ముళ్ళ చెట్లు మొత్తం పొదల మొలిచిపోయినా కానీ విగ్రహం మాత్రం ఏర్పాటు చేయలేదు. మా నాయకుడు దళితుల ఆత్మగౌరవాన్ని, అణగారిన వర్గాల్ని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముళ్ల పొదల్లో కాదు ఉండాల్సింది. ఈ రాష్ట్రానికి నడిబొడ్డున్నటువంటి విజయవాడలో లాంటి సెంటర్లో ఆ మహానుభావుడు విగ్రహం పెట్టాలని చెప్పేసి దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఉంటే స్థలంలో దాదాపు 200 అడుగులు పైగా విగ్రహాన్ని 450 కోట్లు పెట్టి నిర్మిస్తే ఈ మహానుభావుడు అధికారంలోకి వచ్చినాక, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక, అంటే రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో అంబేద్కర్ అనేటువంటి ఒక దళిత నేతని విగ్రహం పెట్టి పొద్దున్న మేమంతా ఆయన ముఖం చూడాలన్నట్టుగా అవమానించినట్టుగా ఆ విగ్రహానికి వెలుగులు లేకుండా
చీకట్లో పెట్టి దానికి కరెంటు లైట్లు కూడా ఆపినటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఈ మధ్యకాలం మనం చూస్తా ఉన్నాం. ఈ దేశంలో అణగారిన వర్గాలకి ఆత్మగౌరవం నినాదంగా అంబేద్కర్ గారు ఒక ఆత్మగౌరవించినటువంటి మహానుభావుడు కాబట్టి, ఈ దళితులకి ప్రశ్నించే తత్వాన్ని నేర్పినటువంటి అంబేద్కర్ కాబట్టి, అంబేద్కర్ గారంటే నీకంత ఈర్ష్య కాబట్టి, మీకంత ఈర్ష్య కాబట్టి ఆయన విగ్రహాలకి వెలుగులు లేకుండా చేస్తారు. ఆయన విగ్రహాన్ని శుభ్రం చేసేటువంటి ఆ స్మృతివనంలో పనిచేసేటువంటి కార్మికుల జీతాలు ఎవరు లేదు. ఎక్కడన్నా దళితులు మా గౌరవంతో మా నాయకుడి విగ్రహం పెట్టుకోవాలని చెప్పేసి మాకు ఆత్మగౌరవం ప్రబోధించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకుని ముందుకొస్తే పర్చూరు నియోజకవర్గం డేగర్మూడి లాంటి గ్రామంలో విగ్రహం పెడతానికి ముందుకొచ్చిన దళితుల మీద పోలీసుల చేత దాడులు చేపించి కొట్టిస్తా ఉంటారు. అంటే ఈ ప్రభుత్వంలో ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే మాకు ప్రత్యేక రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానాలు ఉండాలి అనేటువంటి ఆ రోజు కోరుకున్నాడో, ఏదైతే అప్పుడు కోరుకున్నాడో, అదేవిధంగా ఈ రోజు ఈ ప్రభుత్వంలో దళితులు బ్రతకటానికి, దళితులు నివసించడానికి, దళితులు ఇక్కడ బతకడానికి అవకాశం లేని క్రమంలో మాకు సపరేటు రాజ్యం అవసరమేమో అనేటువంటి భావాన్ని నువ్వు కలిగిస్తున్నావు చంద్రబాబు నాయుడు, గుర్తుపెట్టుకో. ఇదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా దళితులు తిరగబడతారు. నీ ప్రభుత్వాన్ని కూలుస్తారనేది మాత్రం మర్చిపోదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయంలో వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు జరిపి పందిర్రాట ముహూర్తం చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాల పనులకు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను సచివాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మంత్రులు వాసంశెట్టి సుభాష్, నిమ్మల రామానాయుడు, సవిత, కొండపల్లి శ్రీనివాసరావులకు వాడపల్లి ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు అందజేశారు. ప్రసాదం స్వామివారి చిత్రపటం అందజేసి శాలువాలతో సత్కరించారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి ప్రజలందరూ ఏకమై భాగస్వాములు కావాలని, అప్పుడే రాష్ట్రం పురోభివృద్ది చెందుతుందని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ 2.0 పథకం కింద పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామంలో ఆయన మినీ గోకులానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో తాడేపల్లిగూడెం మండల వ్యాప్తంగా ఇప్పటికే 600 మినీ గోకులాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం మరో 6 మినీ గోకులాలను ప్రారంభించనున్నామని తెలిపారు. కూటమి నాయకులు గ్రామాల అభివృద్ధికి చేయి కలిపినాడే గ్రామాభివృద్ధి సాధ్యమని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రం అంతా కూడా అన్ని పంచాయతీల్లోనూ గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఇటు పాలకులకు కానీ ప్రజలకు కానీ ఉపయోగపడిన పరిస్థితి మీరు చూశారు. మన ప్రభుత్వం రాగానే అన్ని పల్లెల్లోనూ అభివృద్ధి చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు తొలి అడుగు పడింది. అదేవిధంగా ఈ గోకులం సీట్లను ఆల్రెడీ మన కాన్స్టిట్యూన్సీలో 100 ఇచ్చాం. ఇప్పుడు కూడా ఇంకో 100 ఇవ్వబోతా ఉన్నాం. ఈరోజు మన ప్రారంభోత్సవం చేసుకున్నాం పడాల జట్లపాలెంలో. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా కన్స్ట్రక్షన్ మొదలవుతాయి. ఈ రోజు నుంచి తొందరగా కట్టుకుని ఆ బిల్స్ కూడా వెంటనే వచ్చే ఏర్పాటు ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరి ఏదైతే ప్రభుత్వం మన పల్లెలు బాగుండాలి, ఏదో ఒక వ్యాపారం ఇంట్లో ఉండి ఇక్కడ ఉండి కూడా మనం వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో చేసి ఈ మంచి కార్యక్రమంలో మీరందరూ భాగస్తులు అయినందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మిత్రులందరికీ, అదేవిధంగా మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్ణ అవసరం. ఎందుకంటే మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మనమంతా కలిసి ఉండాలి, కలిసి పనిచేయాలి. అప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుంది. తప్ప మనలో మనకి ఈర్ష్య ద్వేషాలతో ఉంటే దానివల్ల గ్రామం అభివృద్ధి కుంటుపడదు. కాబట్టి మనందరం అన్నదమ్ముల్లా కలిసి వెళ్ళవలసిన బాధ్యత ఉంది. నేను కూడా ఒక ఎమ్మెల్యేగా, కూటమి ఎమ్మెల్యేగా పనిచేస్తాను తప్ప జనసేన పార్టీ ఎమ్మెల్యేగా నేను పనిచేయట్లేదు. మీరు నాకు వాళ్ళంతా మీరంతా మనంతా సమానంగా
ఇక్కడ ఉన్న ప్రతి దాంట్లోనూ కూడా మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కర్నూలు రోడ్లో వ్యవసాయ శాఖ దాని అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ ప్రారంభించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు, నగర మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయం అనుబంధ రంగాల రైతులకు యంత్రాలపై జీఎస్టీ 12% నుంచి 5% వరకు తగ్గించడం వల్ల కలిగిన ప్రయోజనాలను వివరించారు. 6 లక్షల విలువైన ట్రాక్టర్పై పన్ను తగ్గించడం వల్ల 42,000 ఆదా అవుతుందని తెలిపారు. వ్యవసాయ రంగంపై పన్నులను 5% పరిమితం చేయడం వల్ల ధరలు తగ్గుతున్నాయన్నారు. రైతులకు చేయూత అందించే విధంగా దేశ ప్రగతికి బాట వేసే విధంగా రైతు పనిముట్ల ధరలను తగ్గించడం అభినందనీయమన్నారు. సర్వీస్ ట్యాక్స్ అనే దాన్ని భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంయుక్తంగా దీని గురించి కూడా అవగాహన చేసుకున్న తర్వాత ఈ జిఎస్టీ రెడ్యూస్ చేయాలనే తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఇక్కడ అవగాహన కల్పించేదానికి ప్రకాశం జిల్లాలో తెలుపుతూ ఉన్నాను. నేను జిఎస్టీ అంటేనే కొంతకాలంగా ఒక తెలియని ఒక భయం కూడా వచ్చి ఉండింది. 2016 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా, సామాన్య మానవుడికి కూడా, రైతాంగానికి, ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా కూడా ఆ ట్యాక్సెస్ తగ్గిస్తూ వస్తే బాగుంటుంది అనేది ఆలోచించిన మీదటే ఈ ప్రక్రియని స్లాబులు తగ్గించుకొని రావటం కూడా జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అని అంటేనే ప్రతి ఒక్క రైతాంగానికి ఎంతో ఉపయోగపడేది. ఈ రోజు ఈ ఐటమ్స్ చూస్తుంటే మీరు ఇక్కడ స్టాళ్లలో కూడా చూడండి, లేకపోయినా కూడా ఏ ఐటమ్కి ఏ విధంగా ఎంత తగ్గించారనేది కూడా చాలా విప్లవాత్మకం. ముఖ్యంగా ట్రాక్టర్లకు చూసుకున్నప్పుడు చాలా ఎక్కువ రేట్, అంటే 12% నుంచి 5%కి తగ్గించుకురావటం, 7% రాయితీ రావటం అనేది 50-60 వేల రూపాయల వరకు కూడా మనకు సేవింగ్. ఇవన్నీ కూడా రైతుకు భారం అనేది కూడా తగ్గించాలి. ₹1,00,000 ఒక వస్తువు కొనుక్కుంటే 28% ట్యాక్స్లు కట్టి దాన్ని అన్ని కూడా ఆ విధంగా ఆ రోజుల్లో 28,000 ఎక్స్ట్రా ట్యాక్స్లు కట్టే పరిస్థితులు ఉండేవి. సామాన్య మధ్య తరగతులు ఉండేవాళ్ళు అందరికి కూడా చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి. దానికి ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఎన్డీఏ కూటమి వీళ్ళందరూ కూడా కూర్చొని ప్రజలకి ఏదో విధంగా భారం తగ్గించాలి, అదేవిధంగా వ్యవసాయ రంగానికి కావాల్సిన పరికరాలు కానీ, ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి రావాలి. ఎప్పుడైతే అందుబాటులోకి వస్తాయో ఎక్కువ మంది వ్యవసాయాలు చేయడానికి కానీ, ఈరోజు ఫిషర్మెన్స్ ఉన్నారు ఎక్కువ మంది దగ్గర, ప్రాంతం మొత్తం సీ కోస్ట్లో ఉన్నాయి. సీ కోస్ట్లో కూడా పోయినసారి 14-19లో కూడా మేమంతా కూడా ఆ రోజు వలలు కానీ, బోట్స్ కానీ, మోటార్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద సబ్సిడీలు ఆ రోజంతా ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి డెసిషన్ కాంప్లెక్స్ ట్యాక్సెస్ ఉండే దేశం నుంచి చాలా సింప్లిఫైడ్ టాక్సేషన్ సిస్టమ్ తీసుకొస్తూ కేవలం 2 స్లాబ్స్ 15% అండ్ 12% స్లాబ్స్ కింద మొత్తం చాలా మటుకు అన్ని వస్తువుల్ని మనకి తగ్గించి 18% వరకు తగ్గించి 28% 18%కి వచ్చినాయి చాలా మటుకి, తర్వాత 12% 5%కి వచ్చినాయి, 5% 0% కూడా అయినాయి. ఇది ప్రజలు కన్జ్యూమ్ చేసినటువంటి నిత్యావసర వస్తువులకైతే ఆల్మోస్ట్ సుమారు 99 ఐటమ్స్ మీద ఎయిదర్ 0 or 5%. సో దీని ద్వారా ప్రతి ఇంటికి కూడా మినిమం మధ్య తరగతి అయితేనేమి, మిడిల్ క్లాస్ నుంచి హైయర్ క్లాస్ కానీ, లేదంటే కనుక లో కన్జంప్షన్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ కి 5,000 నుంచి సుమారు 12,000 ఓన్లీ కన్జంప్షన్ మీద మిగిలేటువంటి పరిస్థితి ఈ రోజు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.